జాలీగా రాజు రాజు అని బాండింగ్ ఏంటో నాకు నిజంగానే అర్థం కాలే. డైరెక్ట్గా హోస్ట్ సార్ వచ్చి నీ ఇమేజ్ పొల్యూట్ చేస్తున్నారు అని చెప్పారు మీకు ఆ రోజు. మీరు అసలు ఒకలా ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే నార్మల్గా సుమనన్న మిమ్మల్ని ఎమోషనల్ అంటేనే తర్వాత సుమనన్న ఏడ్చినప్పుడు కూడా మీరు వెళ్ళి నన్ను ఎమోషనల్ అన్నారు అని చెప్పి మీరు గొడవ వేసుకునే ఇది ఉంది మీకు. సో మీరు అంత పబ్లిక్గా ఓపెన్గా లీనియన్స్ ఇస్తుంది ఒకసారి కాదు 2-3 సార్లు అన్నారు. మీరు ఎట్లా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎక్కడైనా భయపడుతున్నారో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డేనే మాధురి గారు వచ్చినప్పుడు ఆవిడ ఇట్లా పేరు ఇదంతా అయిపోయినాక అక్కడ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి కిచెన్లో నాకు భయం వేస్తుందిరా అన్నారు మీరు ఆవిడని చూసి. అయ్యో భయపడకూడదు అన్నారు. సో ఎక్కడో భయం వేసి ఆవిడతో కూడా బాండింగ్ చేసేసుకుంటే నాకు అపోజింగ్గా ఉండరేమో. అండ్ ఒకసారి ఈ పాయింట్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ బర్నీ గారితో నాన్న బాండ్ అని అన్నారు. అంటే ఆయన స్ట్రాంగ్ కాబట్టి పక్కన పెట్టుకుంటే బాగుంటుందేమో, నాకు అపోజింగ్ వద్దని అనుకుంటారేమో అనిపించింది. సేమ్ మాధురి గారితో ఒక నిమిషం భయం అన్నారు, నెక్స్ట్ మినిట్ ఇది అన్నారు. పోనీ బాండింగ్ కూడా ఓకే, ఇక్కడ బాండింగ్లు ఉండాలి అని అంటే కూడా ఓకే. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒకరు వచ్చి డైరెక్ట్గా లీనియన్స్ ఇస్తుంది ఆ పిల్ల, చప్పట్లు కొడుతున్నారు అని చెప్పి మాట రమ్య అనలే. మీరు 2 వీడియోస్ చూపించారు, 2 వీడియోస్లో కూడా ఈవిడే అన్నారు 2 చేతులు కొడితే కూడా చప్పట్లు అని చెప్పి ఆవిడ అన్నారు. మీరు రమ్య నామినేషన్ చేశారు, ఒకటే ఉంది కాబట్టి రమ్య నామినేషన్ చేస్తారు, నేను ఒప్పుకుంటా. మాధురి గారిని ఆవిడ కొంచెం ఎక్కువ మాట్లాడిందని చెప్పి, బట్ మాధురి గారిని నామినేషన్ చేయడానికి మీకు లేదు. బట్ ఆవిడతో అన్ని మాటలు అన్నా కూడా ఇలాగా ఆ నామినేషన్లోనే మీకున్న ఫోన్ తీసి పక్కన ఇట్లా అంటున్నారు. చప్పట్లు కొట్టే దాని గురించి ఆవిడంటే ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఇప్పుడు ఎవరైతే లైక్ హౌస్ లోపలికి వచ్చారో వాళ్ళే ఒక 3 days అయ్యాక మనం బయట ఉండి అనుకోవడం వేరు, లోపలికి వచ్చి ఆడినప్పుడే తెలుస్తుంది లైక్ బాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, గ్రూప్గా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్. నేను బయట ఉన్నప్పుడు నేను తప్పుగా అనుకున్నాను, బట్ లోపలికి వచ్చి నేను చూసాక తెలుస్తుంది అది లైక్ అది కరెక్ట్ కాదు నేను అనుకునింది అన్నప్పుడు కూడా లైక్ ఆ ఒక దీన్ని సాధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. గ్రూప్ నేమ్ కూడా నాకు అవసరం లేదు అక్క, బాండింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు బాండింగ్ ఉన్నాయి, నేను బాండింగ్ కూడా అంత అనట్లే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ నిన్ను ఏదో వేరేగా అనలేదు చెప్పాలంటే. తనుజ గారు అక్క అని కూడా ఎందుకని కూడా చెప్తా. ఎందుకంటే అక్కడ బాండింగ్ అనేది కాదు అక్కడ పాయింట్. ఒక పర్సన్ వచ్చి పబ్లిక్గా మీ ఇమేజ్ పోతుంది, మీ ఇమేజ్ పొల్యూట్ చేస్తుంది, నువ్వు లీనియన్స్ ఇస్తున్నావు, నువ్వు వెళ్ళి జోడి ఇట్లా చప్పట్లు కొట్టుకున్నారని పదే అంటుంటే ఏమి పట్టలేనట్టు ఆవిడతో ఎలా ఉన్నా కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను చెప్పా నేను లైక్ వీడియో చూసి నాకు అది నచ్చలేదు అది ఇది అని అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒక్కరికి ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది అర్థమైంది, ఇంకొకరికి అది అర్థం అవ్వలేదు. అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్, నాకు మిమ్మల్ని కూడా నామినేషన్ లో పెట్టాలని ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లో 3-4 days నాకు మీరు నచ్చలేదు అనేసి నేను చాలా క్లియర్ గా చెప్పా. అండ్ ఆ 3-4 days తర్వాత ఆవిడకి ఒక క్లారిటీ వచ్చింది దట్ హౌస్ లో ఏం జరుగుతుంది ఏంటి ఎలాగా అనేది. ఆవిడ ఓపెన్ గా మాట్లాడిన తర్వాత నేను అది యాక్సెప్ట్ చేసా. నామినేషన్ ఒకటే ఉంది, ఆవిడ నామినేషన్ కూడా అనట్లేదు నేను అంటుంది. హరీష్ గారు నామినేషన్ చేసాక కూడా మీకు మాట్లాడడం కాదు, మీరు రిప్లై ఇచ్చే బ్యాక్ ఎట్లా అని. ఇక్కడ మీరు అంత హర్ట్ అయ్యారు కదా ఆ రోజు, ఇక్కడ చప్పట్లు 2 కొడితే సౌండ్ వస్తుంది, విజిల్ ఒకటే వస్తుంది అన్నారు. ఆ మాట ఎవరన్నారు? మాధురి గారు అన్నారు. 2 times మాధురి గారే అన్నారు. మీకు ఆ పాయింట్ మీద అంత హర్ట్ అయినప్పుడు రమ్య మీద ఎంత ఉందో మాధురి గారు కూడా మీద కూడా నేను చెప్పాను ఆవిడికి. ఆ చప్పట్ల విషయం ఎవరో కాదు చెప్పింది, మీరే చెప్పింది అని కూడా నేను అలా చెప్పినప్పుడు ఒక ఆవిడ మీతో అన్ని మాటలు అన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? ఆవిడకి అర్థమైంది. ఇంకో మాట కూడా అన్నారు, నాకు హౌస్ లో కొంచెం వచ్చే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యింది అని అన్నారు. నాకు అది కూడా అర్థం కాలేదు. ఒక ఆవిడ మిమ్మల్ని అంత అన్నాక కూడా మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు? ఆవిడతో కంటిన్యూ అవ్వట్లేదు కదా. అండ్ మోర్ ఓవర్ బాండింగ్ అంటే మీరు మాధురి గారు అనొచ్చు, మీరు ఆ 2-3 days కి వెళ్ళి రాజు అని కలిసిపోయారు. ఆ బాండింగ్ అంతా కూడా నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఇమేజ్ బ్యాడ్ చేసిన ఆవిడతో అంత క్లోజ్ ఎందుకు అయ్యారో నాకు అర్థమే కాలేదు. శ్రీజ వచ్చిన స్టార్టింగ్ నేను చెప్పాను దట్ ఆవిడతో మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఆవిడ వాయిస్ గట్టిగా ఉంది. ఈవెన్ నేను ఆవిడతో కూడా చెప్పడం జరిగింది, అందరితో కూడా చెప్పడం జరిగింది. తర్వాత 1 week ట్రావెల్ అవుతేనే తెలుస్తుంది కదా ఎవరు ఏంటి అనేది. ఆ 1 week లో ఆవిడకి తెలిసింది, ఆవిడకి అర్థమైంది. రమ్యని ఎందుకు నామినేట్ చేశారు? ఎందుకంటే తనకు అర్థమైనా కూడా తను నాతో మింగల్ అవ్వడానికి ట్రై చేయట్లేదు, యాక్చువల్లీ మీ నామినేషన్ ఉంది కానీ ఒక్కళ్ళే చేయమన్నారు కాబట్టి ప్రాబ్లం. సపోర్ట్ తోనే ఎంతకాలం విన్ అవుతారు? ఎవరు సపోర్ట్ చేశారు? ఇప్పుడు మొన్న గేమ్ లో ఇమాన్యుల్ మీరు ఉన్నప్పుడు లాస్ట్ లో నేను ఒక ఆడపిల్లని, నువ్వు తర్వాత అయినా విన్ అవ్వచ్చు, నేను ఒక ఆడపిల్లని నాకు ఇవ్వచ్చు కదా అని అడిగారు. ఒక ఆడపిల్లని ఆడపిల్లని ఒక నిమిషం, ఒక అమ్మాయినో ఆడపిల్ల టాస్క్. నేను ఎందుకంటే నేను ఆయనకి ఇప్పుడు ఫస్ట్ నుంచి వర్ణి గారు బెడ్ టాస్క్
ఇమాన్యుల్ బెడ్ టాస్క్, బర్నీ గారి వాటర్ టబ్ టాస్క్, నేను ఇమ్యూనిటీ టాస్క్, ఆ కళ్యాణ్ అక్కడ బాల్ ఉంటే ఆ ఎల్లో గ్రీన్ టీం అప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కష్టపడి ఇక్కడ లాక్కుని పీక్కుంటే అక్కడ కళ్యాణ్ ఇచ్చే అని చెప్పి అక్కడ మొన్న ఇమాన్యుల్ వెళ్ళి నేను ఒక అమ్మాయిని నువ్వు తర్వాత అయినా విన్ అవచ్చు కెప్టెన్ నాకు ఇచ్చేసాను. ఎంత కాలం సపోర్ట్ నేను నువ్వు ఎప్పుడైనా విన్ అవ్వచ్చు కాదు, నేను అక్కడి వరకు నేను కష్టపడి వచ్చాను ఇక్కడ వాళ్ళు కష్టపడి రాలేదా? నాకు అసలు అమ్మాయిని నాకు ఇచ్చే అంటే నాకు ఎట్లా ఇప్పుడు మాకు నిన్ను తనుజ అక్క అని అనకూడా సారీ మిమ్మల్ని తనుజ అక్క అనుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నిజంగా నేను హౌస్లో ఉండి అక్క అని అంటే రేపొద్దు నేనే ఫస్ట్ సెకండ్లో ఉంటే అక్క అంటున్నావు కదరా నాకు ఇచ్చేయచ్చు కదా విన్నింగ్ ట్రోఫీ కూడా నాకు ఇచ్చేయచ్చు కదా అని అంటావని చెప్పి నాకు అక్క అని కూడా అనుభూతి కావట్లే. ఎందుకంటే బాండింగ్ అని చెప్పో లేకపోతే ఏదో అని చెప్పో అరే నేను అమ్మాయి అని చెప్పో లేకపోతే నాకు చెల్లివు కదా అని చెప్పో లేదా నా కూతురు అని చెప్పో నాకు ఇచ్చేయండి ట్రోఫీ లేదా నాకు కెప్టెన్సీ ఇచ్చేయండి అని అడుగుతావని చెప్పి నిజంగా నాకు అక్క అని కూడా అనుభూతి కాలేదు. నిజం అందుకే అనట్లే నాకు ఎందుకు ప్రతిసారి సపోర్ట్ ఏంటి? మీ ఇండివిజువాలిటీ మీరు కనిపించాలి కదా. ఏ టాస్క్ లో అయినా సరే సపోర్ట్ తోనే ముందుకెళ్తున్నారు తప్ప మీ ఇండివిజువల్ గా ముందుకెళ్ళినట్టు కనిపించదు. ఆ ఒక్క రోజు తనని అలా అనినందుకు ఈ వీక్ మొత్తం నేను ఏం ఆడకుండా నేను కూర్చొని నేను మళ్ళీ ఏదో ఒక గేమ్ వచ్చినా ఒక సినారియో చెప్పలే చాలా అంటే ఇప్పుడు ఇన్ని వీక్స్ లో నేను ఏం గేమ్ ఆడలేదు, అన్ని సపోర్ట్ ఇమ్యూనిటీ సపోర్ట్ బెడ్ టాస్క్ సపోర్ట్ బెడ్ టాస్క్ లో మీరు అసలు ఏం చేయలేదని మీకు కూడా టప్ టాస్క్ అంటున్నావు. నీకు స్టాండింగ్ గా కళ్యాణ్ నించున్నాడు, కళ్యాణ్ ఓడిపోవడం నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు కదా. ఒక నిమిషం టప్ టాస్క్ అని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేసుకునే చేయాలనుకునే వాళ్ళు లైన్ గా నించున్నారు, అందులో నేను గెలిచాను, అది నా ప్రాబ్లం. మీరు ఏమన్నాను ఇది కూడా అన్నారు సుమనతో ఏమన్నారంటే కళ్యాణ్ నేను డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి కళ్యాణ్ వెళ్ళిపోయారు, నేను డేంజర్ జోన్ లో ఉన్నా కూడా కళ్యాణ్ నాకు హెల్ప్ చేయలేదు శ్రీజాకి హెల్ప్ చేశారు అని మాట అన్నారు. సుమనతో దివ్య ఇద్దరు కూర్చున్నారు అప్పుడు అన్నారు. చెప్పాలంటే నీకు చెప్పా కెప్టెన్సీ టాస్క్ వచ్చింది ఇంకొకసారి చెప్పు. డేంజర్ జోన్ లో నేను ఉన్నాను కానీ టప్ టాస్క్ వచ్చినప్పుడు కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేద్దామని అనుకున్నారు కదా, తర్వాత ఎందుకు నామినేట్ చేశారో మీకు తెలియదు కదా. అప్పుడు సుమనన్న కళ్యాణ్ సుమనన్న దివ్య మీరు అక్కడ కూర్చొని ఏమన్నారు అంటే మీరు చెప్తున్నారు నేను డేంజర్ జోన్ లో ఉన్నాను తను సేఫ్ జోన్ కి వెళ్ళిపోయాడు, అప్పుడు కూడా నేను తను సేఫ్ జోన్ కి వెళ్ళిపోవడానికి మీరు ఇచ్చేసారు అది కరెక్టే, బట్ డేంజర్ జోన్ లో నేను ఉన్నాను టప్ టాస్క్ లో కూడా కళ్యాణ్ నాకు ఏం హెల్ప్ చేశాడు నాకు హెల్ప్ చేయలేదు శ్రీజాకి హెల్ప్ చేశారు అని అన్నారు. అది నేను అనలేదు, మీరే అందరూ వచ్చి నన్ను అడిగారు. ఏం అడిగారు? అప్పుడు కాదు మొన్న అన్నారు, మొన్న నామినేషన్ టైమ్ లో నామినేషన్ డే రోజు అన్నారు మీరు. అది మొన్న ఈ టాపిక్ సుమనన్న అక్కడ కూర్చున్నారు, దివ్య అక్కడ కూర్చుంది, మీరు అక్కడ కూర్చున్నారు. ఆ రోజు ఆ మాట వచ్చింది దేంట్లో వచ్చింది చెప్పు. రోజు ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ సినారియో లేదు నువ్వు చెప్పావు కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేద్దామని అనుకోవడం మీకు తెలిసింది. అలా చెప్పాను డేంజర్ జోన్ లో నేను ఉన్నాను అయినా సరే కళ్యాణ్ ఏమొచ్చి నాకు సపోర్ట్ చేయలేదు శ్రీజాకి సపోర్ట్ చేశాడు నేనేమన్నా అట్లా అన్నారు. కానీ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఆ రోజు టప్ టాస్క్ లో కళ్యాణ్ కి చెప్పింది మీరే చెప్పారు. నేను అదే చెప్తున్నా, నేనే ఇన్ఫాక్ట్ ఒక నిమిషం ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ కళ్యాణ్ కి నువ్వు అంత సపోర్ట్ చేసావు, కళ్యాణ్ నీ వైపు కూడా రాలేదు, అప్పుడు కూడా నేనే చెప్పా లేదు నేనే వద్దు రావద్దు నేను అంటుంది. అవును మీరు అదే అన్నారు. నేను వచ్చి ఎవరు కళ్యాణ్ మీకే సపోర్ట్ చేస్తారంటే కెప్టెన్సీ టాస్క్ లో కూడా అంటే నేనే చెప్పాను వద్దు శ్రీజాకి ఎవరు లేరు నాకు సపోర్ట్ చాలా మంది ఉన్నారు శ్రీజాకి నువ్వు సపోర్ట్ చేయని చెప్పి కళ్యాణ్ మీరే చెప్పారు. మరి మొన్న నామినేషన్ వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికి కళ్యాణ్ శ్రీజాకే సపోర్ట్ చేశారు కానీ ఆ టాస్క్ లో కూడా నాకు సపోర్ట్ చేయలేదని ఎలా అంటారు? మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి, ఆ పని చేస్తే సరిపోతుంది. సో బిగ్ బాస్ యాక్చువల్లీ నాకు తనూజ గారి మీద నామినేషన్ పాయింట్ ఉన్నా సరే